హలో అందరికీ, వెల్కమ్ టు స్వాదిష్ట వంటలు. ఇవాళ మనం కుక్కర్లో ఎంతో ఈజీగా మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలామంది కుక్కర్లో చేస్తే అడుగంటుతుంది, మెతుకు ముద్దయిపోతుంది, పొడి పొళ్ళాడుతా రాదు అనుకుంటారు. కానీ చాలా ఈజీ అండి. సింపుల్ టిప్స్తో ఫాలో అవుతూ చేస్తే కుక్కర్లో కూడా ఎంతో రుచిగా పొడి పొళ్ళాడుతూ వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్ వీడియో, కరెక్ట్ మెజర్మెంట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో మష్రూమ్ పులావ్ లింక్ ఇచ్చాను. తప్పకుండా వెళ్ళి చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ట్రై చేసినాక నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ పులావ్కి కాంబినేషన్గా కర్రీస్ ఏమీ అక్కర్లేదండి. సింపుల్గా ఈజీగా రైతా చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పులావ్ చేసుకోవడానికి ఎక్కువ పాత్రలు అక్కర్లేదండి. ఒక కుక్కర్ ఉంటే సరిపోతుంది. చూసారా నాకు ఎంత పొడి పొళ్ళాడుతూ వచ్చిందో? మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.